ప్రత్యేకించి యేసుక్రీస్తు అని ఉన్నతమైన నామములు అందరికీ శుభములు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. ఒకసారి మనం లేచినబడి ఉండగా లేఖనం తెరిచి ప్రసంగి 10వ అధ్యాయము కొద్ది మాటలు చూద్దాం. మొదటి నుంచి కొద్ది మాటలు చూద్దాం. మరి నెవిల్ చదువుతాడు 10వ అధ్యాయము ప్రసంగి మొదటి నుంచి. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పరుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలకొట్టును. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్నం నీ యొక్క సన్నిధిలో ఈ రీతిగా తలలో ఉంచుట, ప్రార్థన చేయట నీ చిత్తమై ఉన్నది. ప్రభా, నీ చిత్తమని నమ్మి మేము లోబడి అందరం ఇక్కడ చేరి ఉండగా ఇంతవరకు ప్రియబిడ్డలను స్తుతిస్తూ, మాయంపరుస్తూ, గణపరుస్తూ, కీర్తిస్తూ వారికి ఇచ్చిన తలాంతులను స్వరములను నీ కొరకు వాడి ఉండగా స్తుతుల మీద ఆశనుడై ఉన్న మా దేవ, రంగం మీదకి మీరే వచ్చి మాట్లాడమని ప్రాధేయపడుతున్నాం. నీ ప్రియబిడ్డలను సంధించండి, హృదయాలను ప్రభా తేటపరచండి. మాలో ఉన్న ప్రతి మలినమును, ప్రతి చెడును, ప్రతి వ్యర్థమును ఈ మధ్యాహ్నం తీసివేసి ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని పరిపూర్ణలు చేసి నడిపించి మహిమను పొందమని యేసుక్రీస్తును ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. అందరు ఇక్కడే ఉన్నారా? ఎవరైనా ఆమెను చెప్పేవాళ్ళు వచ్చారు? పొరపాటున ఆమెను చెప్పేవాళ్ళు వచ్చినట్టేనా? చేతులు తెచ్చిన వాళ్ళు వచ్చినట్టేనా? ఇక్కడ రావట్లేదు, సరిపోవట్లేదు. కొంచెం గట్టిగా, కొంచెం సంతోషంగా, కొంచెం బలంగా, కొద్దిగా ఉత్సాహంగా. ఇక్కడ మనం కూడిక పెట్టుకుంటే కూడిక ఊర్లో అందరూ తెలియాలి కదా. ఎలా తెలియాలి? మనం సంతోషంగా కేకలు పెడితేనే కదా ఏదో జరుగుతున్న వాళ్ళు రావాలి. అంతేనా? మనం కామ్గా ఉంటే ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మళ్ళీ లేఖన భాగం చూద్దాం. మరి ఇది మీకు కొద్దిగా కొత్తగా అనిపించచ్చేమో, కానీ ఈ మధ్యాహ్నం మనకి ఇది అవసరం అయి ఉన్నది. అది కొంచెం కఠినంగానే ఉంటుంది వర్తమానం. పర్వాలేదా? ఎవరికైనా మాకు ఇబ్బందిగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారా? పాస్టర్ గారు కష్టంగా ఉంటే ఎలాగా అనుకునే వాళ్ళు ఉన్నా కూడా మీరు రోజు కష్టపడాల్సింది తప్పదు. ఆప్షన్ అయితే లేదు, మనం వినాల్సిందే. ఒకసారి మళ్ళీ చూద్దాం. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పరుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఆ కింద ఇంకో మాట కూడా ఉంది. బుద్ధిహీనుడు మీరు చదవండి, ఏముంది అక్కడ? 2వ వచనం. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును. ఈ రెండు ఇక్కడ ఏం చూపిస్తున్నాయి అంటే, మనం అనుకునే కుడి చెయ్యి, మనం అనుకునే ఎడం చెయ్యి వేరు. వారి జీవితాలు, వారి సాక్ష్యాలు చూపిస్తున్నాయి. ఇప్పటికి కూడా మనకు ఒక చెడ్డ అలవాటు ఉంది. ఏంటంటే, ఎవడన్నా మనకి డబ్బులు ఇచ్చేటప్పుడు ఎడం చేతి తీస్తే ఏమంటాం? కుడి చేతి ఇవ్వమంటాం. మరి దేవుడు 2 చేతులు ఎందుకు ఇచ్చాడు? కుడి చేయి మంచిదైతే, ఎడం చేయి చెడ్డదైతే దేవుడు ఆ చేయి ఇవ్వకూడదు కదా. పోనీ చెడ్డదనుకునే దగ్గర ఎందుకు తీసేయరాదా? కాబట్టి ఇది కాదు దేవుడు చెప్పినది. మన క్రియలు అక్కడ మాట్లాడుతున్నది, మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇక్కడ ప్రసంగి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొద్దిగా లోతుగా మనం గమనించినట్లయితే అక్కడ మొట్టమొదటి పదం ఉన్నది, బుక్కవాని తైలము. ఏంటి ఇంతకీ బుక్కవాని తైలం అంటే? ఏంటండి అది? బుక్కవాని తైలము అంటే బయట దేశాల్లో అది అందరికీ తెలుసు, మనకి ఇక్కడ ఎవరికి తెలియదు. దాని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మందులు తయారు చేసే వ్యక్తి అని అర్థం. అక్కడ తైలం అంటే ఆయింట్మెంట్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ఆయింట్మెంట్ అని ఉంది. మీకు అందరూ తెలుసు ఆయింట్మెంట్ అంటే ఏంటో. దేనికి వాడతాం ఆయింట్మెంటు? అవునా? ఇప్పుడు అదే ఆయింట్మెంటు అది ఈ కాలం నుంచి ఈ కాలం దాకా పని చేస్తుందని చెప్పి వెనకాల ముద్రిస్తారు.
ఆ టైం దాటిపోయాక అది వాడితే ఏమవుతుంది? దెబ్బ తగ్గాల్సింది పోగా పెరుగుతుంది, వేరే కొత్త జబ్బు వస్తుంది. ఇది జరుగుతుంది. కానీ ఇక్కడ మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటంటే, ఒక బుక్కావాని తైలం అంటే ఒక డాక్టర్ గారు లేదంటే ఒక మందులు తయారు చేసే వ్యక్తి ఒక మంచి తైలం తయారు చేసినప్పుడు దాని లోపల చచ్చిన ఈగలు కానీ ఉంటే అది దుర్వాసన కొడుతుంది. అది రావాల్సిన వాసన రాకుండా దుర్వాసన కొడుతుంది. ఇంతకీ ఆయింట్మెంట్ తయారు చేసిన దేనికి? నయం చేయటానికి. అంతేనా? అయితే ఇక్కడేం జరుగుతుంది? ఆ నయం చేయటానికి బదులుగా దాని లోపల నుంచి చెడ్డ వాసన వస్తే రావాల్సిన వాసన రాకుండా చెడ్డ దోష దానివల్ల ప్రయోజనం ఏంటి? అంతేనా? ఇక్కడ దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పురాతన కాలంలో మూలికల ద్వారా మందులు తయారు చేసే వ్యక్తిని బొక్కావారు లేదా బుక్కావాని తైలము అంటారు. ఇక్కడ కొంచెం గమనిద్దాం. పరిమళ తైలంలో ఈగలు పడి చస్తే దానికి దుర్వాసన వస్తుంది. పరిమళ తైలం బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మనం కొన్ని లేఖన భాగాలు కూడా చూద్దాం దేవుని చిత్తం అయితే ఈరోజు. ఆ లేఖన భాగాలు ఏం చెప్తున్నాయి అంటే ఒకసారి కొంచెం కిందకి వెళ్దాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 25వ వచనం. నిర్గమకాండం 30:25. వాటిని ప్రతిష్ఠ అభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను, అది ప్రతిష్ఠ అభిషేక తైలమగును. ప్రైజ్ ది లార్డ్. ఆ తైలము చదవండి అమ్మా. ఉమ్, 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 ఉమ్. అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలను. వాటిని తగల ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోను అతని కుమారులను నాకు యాజకులై ఉండినట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను. కరెక్ట్గా గమనిస్తే ఈ తైలంకున్న విలువేంటి? అహరోన్ని ప్రతిష్ఠించగలదు, అహరోను కుమారుని ప్రతిష్ఠించగలదు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉన్న ధూపవేదికను ప్రతిష్ఠించగలదు, గంగాలను ప్రతిష్ఠింపగలదు, బలి అర్పించే ప్రతిదాన్ని ప్రతిష్ఠింపగలదు. అంటే ఆ తైలము తాకకుండా ఏది ప్రతిష్ఠింపబడదు. అంతేనా? ఇప్పుడు ఆ తైలంలో చచ్చిన ఈగలు పడితే దానివల్ల ప్రయోజనం లేదు. రైట్, ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. ఈరోజు ఆ ప్రతిష్ఠ చేయటానికి ఉపయోగించబడే తైలం ఎవరంటే నీవే. ప్రత్యేకమైన తైలం నీవే. ఆ సుగంధ పరిమళ ద్రవ్యముతో ప్రత్యేకంగా ఆ మేళకుడు తయారు చేసింది ఆయన దేవుడు. ఆయన మనల్ని తయారు చేశాడు. కాబట్టి ఇప్పుడు సుగంధ పరిమళ ద్రవ్యం ఎవరంటే మనమే, ఆ తైలం ఎవరంటే మనమే. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రత్యేకంగా ప్రతిష్ఠించున్నాడు. ఇప్పుడు మనము ఇతరులను ప్రతిష్ఠ చేయాలి. ఆ తైలం తయారు చేసిన దేవుడే, అది ఇతరులను ప్రతిష్ఠ చేయడానికి దేవుడు ఆ తైలాన్ని వాడుతున్నాడు. నిజమేనా? అంటే ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? ఏ తైలము? ప్రతిష్ఠించబడాల్సిన ఆ తైలం మనమే. మనల్ని తయారు చేసిన వాడు దేవుడు. ఎలాగంటారా? ఇప్పుడు ఏదైనా తోటలో ఆదామును సృష్టించిన వాడెవడు? దేవుడేనా? ఆదాము లోపల పరిశుద్ధాత్మను ఊదిన వాడెవడు? మరి పరిశుద్ధాత్మ అంటే బైబిల్లో ఏముండదు అర్థము? నూనె లేక తైలము. ఇప్పుడు దేవుడే ఆ తైలము లేక ఆ నూనెను ఆదాము లోపల పెట్టాడు. ఇప్పుడు ఆదాము ఏమై ఉన్నాడు? బైబిల్ ప్రకారంగా అయితే ఆదాము ఏదెనులో దేవుడై ఉన్నాడు. అవునా? మోషేని దేవుడు ఏం చేశాడు? ప్రతిష్ఠ చేసి నీవు అహరోనుకును ఐగుప్తు వారికి దేవుడిగా ఉండిపో అన్నాడు. అదే దేవుడు ఇప్పుడు ఈరోజు వర్తమానం ద్వారా నిన్ను నన్ను ప్రతిష్ఠ చేస్తున్నాడు. ఈరోజు మనం భూమి మీద సుగంధ పరిమళ ద్రవ్యమై ఉన్నాం, సుగంధ పరిమళ తైలమై ఉన్నాం. ఆ బుక్కావాని తైలం అంటే ఈరోజు వర్తమాన విశ్వాసే. అది ఈరోజు నీవే. అయితే ఈరోజు నీవు నేను ఎలాగ ఉండాలంటే, దేవుడు మనల్ని ఎలాగైతే తయారు చేశాడో నీవు నేను అలాగే ఉండాలి. నీ లోపల నా లోపల కల్తీ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కోపం ఉండకూడదు, పగ ఉండకూడదు. ఈ భూ సంబంధించిన ఏ చెడిపోయింది మన లోపల ఉండకూడదు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు తనలోని వెలకట్టలేని జీవాత్మ నీలో ఓదగా నీవు పరిమళ తైలం వంటి మానవునిగా మారి ఉన్నావు. ఇప్పుడు దేవుడు ఆయనలో ఉన్న
ఎవరికి తెలియని అత్యంత విలువైన వెలకట్టలేని పరిశుద్ధాత్మని నాసిక రంధ్రముల ద్వారా ఆదాము లోపల ఊదున్నాడు. అదే దేవుడు మేడగదిలో ఆయన సంఘములో ఊది ఉన్నాడు. కొర్నేలి ఇంటి దగ్గర ఆయన సంఘంలో కుమ్మరించున్నాడు, మేడగదిలో కుమ్మరించున్నాడు. అదే దేవుడు ఈరోజు వర్తమానంలో తన సమస్తాన్ని కుమ్మరించున్నాడు. వర్తమానం వచ్చింది యేసుక్రీస్తు యొక్క రక్తంలో నుంచి, బైబిల్ వచ్చిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో నుంచి. ఆయన కుడి పక్కన గాయం చేస్తే అక్కడి నుంచే నీవు వచ్చి ఉన్నావు, అక్కడి నుంచే రక్తం వచ్చింది, అక్కడి నుంచే నీరు వచ్చింది, అక్కడి నుంచే ఆత్మ వచ్చింది, అక్కడి నుంచే వర్తమానం వచ్చింది, అక్కడి నుంచే ఏడో ముద్ర వచ్చింది. ఇప్పుడు దేవుడు మనల్ని ఎంత ప్రశస్తమైన స్థానంలో ఉంచాడు. కరెక్ట్గా మాట్లాడితే దేవుడు జరిగి ఆయన స్థానంలో మనల్ని పెట్టాడు. అంతేనా? ఏదైనా తోటలో దేవుడు ఆదామును సృష్టించి దేవుడు వెళ్ళిపోయి ఆదామును అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఆదాముది ఎవరి స్థానము? దేవుడి స్థానము. మోషే లోపలికి దేవుడు అగ్ని వలె వచ్చి దేవుడు పక్క జరిగి మోషేని అక్కడ పెట్టి ముందు నువ్వు నడువు అన్నాడు. వాళ్ళందరికీ మోషే కనిపిస్తున్నాడు, మోషేకి దేవుడు కనిపిస్తున్నాడు. అర్థమైనదా? ఈరోజు దేవుడు ఏం చేశారంటే ఆయన మన లోకానికి వెలుగుగా పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. అవునా? ఆయన లోకముకి వెలుగు అన్నాడు, ఆయన వెళ్ళిపోతూ లోకానికి నువ్వు వెలుగు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మన లోకానికి ఎవరము? మనమే తైలము, మనమే నూనె, మనమే పరిశుద్ధాత్మ, మనమే వాక్యము, మనమే వర్తమానం, మనమే వెలుగు. మరి ఇప్పుడు ఈ వెలుగు ఎలాగ ఉండాలి? వినపడలేదు. ఇప్పుడు దాకా ఆమెను చెప్పారు, చెప్పరే మీరు? గట్టిగా చెప్పండి. ఆమెను చెప్పమల్లా, సమాధానం చెప్పమన్నా నేను. ఇప్పుడు మనం ఎవరు? ఈ వెలుగు ఎలాగ ఉండాలి? ఇతరులకి వెలుగు ఇవ్వాలి. అయితే మన వెలుగు ఎలాగుంది? మీకు అందరూ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. లాంతర్ తెలుసా మీకు? ఏంటి లాంతర్ అంటే చెప్పండి. అద్దాలతో ఉండే లైటు, లోపల దీపం ఉంటుంది, దీపాన్ని వెలిగించాలి. ఆ లాంతర్ పట్టుకుంటే ఆ అద్దాల వలన వెలుగు రెట్టింపు అవ్వాలి. అంతేనే కదా? అయితే మన సంగతి ఏమైంది ఇప్పుడంటే? ప్రవక్త అంటాడు ఆ లాంతర్ మనమే అన్నాడు. ఆ లాంతర్ మనమే. లాంతర్ లోపల నా వెలుగు నీ సాక్ష్యము, ఆ కింద ఉండే నూనె లేకపోతే ఆయిల్ పరిశుద్ధాత్మ. అంతేనా? ఇప్పుడు చుట్టూ ఉన్న అద్దాలు ఇతరులకు వెలిగివ్వాలి. అయితే ఏం జరిగిందంటే ఈ లోపల ఉన్న నూనెలో చచ్చిన ఈగలు పడ్డాయి. మన భాషలో మాట్లాడితే ఆ నూనెలో కొద్దిగా నీళ్లు కలిసినాయి. కిరసనాయిల్లో నూనె కలిసిన, నూనెలో నీళ్లు కలిసిన మీరు ఒత్తిడి వెలిగిస్తే ఏం జరుగుతుంది? లాంతర వాడేవాళ్ళు తెలుసు, అందరూ తెలియదు. ఇది వెలుగుతుంది. ఎలాగొస్తుంది? చిట్టపట్లాడుతూ ఉంటుంది. అవునా? ఎప్పుడైతే చిట్టపట్లాడిందో ఏం జరుగుతుందంటే లోపల పొగ వస్తుంది. ఆ పొగ వచ్చినప్పుడు ఏమవుద్దంటే లోపల లైట్ వెలుగుతున్నప్పటికీ ఆ అద్దాలు చుట్టూతో ఉన్నాయి కదా, లోపల మసి బారుతుంది. ఆ మసి బారతాన్ని కార్బన్ డైఆక్సైడ్ అంటాం. అంటే ఇప్పుడు చూడండి, బయటోడికి వెలుగు వస్తుందా? లోపలికి వెలుగుతున్నాం కానీ బయటోడికి వెలుగు రాదు. ఇప్పుడు ఏమిందంటే ఆ జీవితము చచ్చిన ఈగలు పడ్డ జీవితం. మన సాక్ష్యాలు ఎలాగున్నాయి చెప్పరు ఎవరు? ఆమెను అంటారు సాక్ష్యం చెప్పమంటే. ఆమెను ట్రైనింగ్ ఇచ్చారు అందరికీ. చెప్పండి గట్టిగా. మన సాక్ష్యాలు ఎలాగున్నాయి ఇప్పుడు? మన సాక్ష్యం వెలిగి పక్కనోడికి లైటింగ్ ఇవ్వాలా? ఎందుకున్నాయి? నూనె లోపల ఏం కలిసింది? నీళ్ళు అంటే లోకం, నూనె అంటే పరిశుద్ధాత్మ. ఆ తైలంలో ఏం కలిసింది? ఇప్పుడు లోకం కలిసింది. వాక్యంగా ఉండాల్సిన నీ లోపల లోకం కలిస్తే నీ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు, వాడికే కాదు నీకు కూడా ప్రయోజనం లేదు. కాబట్టి మన సంగతి ఏంటి ఇప్పుడు? ఎమ్మటి దాన్ని ఆపేయాలా, చెక్ చేసుకోవాలా. అందుకని ఈ కాలం ఏ కాలమో తెలుసా? దివిటీలు సరి చేసుకునే కాలం. ఏ కాలం ఇప్పుడు? అదుగా ఆయన వస్తున్నాడు అనే కేక మనకు వచ్చింది. ఈ మధ్యలో గడిలో మనం ఉన్నాం. ఆయన రాకడికి ముందు మనం ఉన్నాం కాబట్టి ఆయన వచ్చేసరికి మన దీపాలు రెడీ అవ్వాలి, దివిటీలు రెడీ అవ్వాలి, ఆ నూనెని చక్కబెట్టుకోవాలా. మనలో చెడిపోయింది, కల్తీ అయింది ఏదైతే ఉన్నదో దాన్ని తీసేసుకునే సమయమే ఈ సమయం. దివిటీలు సరి చేసుకోవటం. దివిటీ సరి చేయటం అంటే ఏంటి? ఇప్పుడు ఆ లాంతర్ చుట్టూ బ్లాక్ వచ్చింది, నలుపు వచ్చింది, మసిబారిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని పైకి తీయాల. లోపల ఒత్తున్నది, ఆ గుడ్డ ఉంటుంది లోపల, అది మొత్తము నల్లబారిపోయింది. దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఎలా తీసేస్తారు? కత్తెర తీసుకొస్తారు. ఆ కత్తెర పేరే వర్తమానం, ఆ కత్తెర పేరే సేవకుడు, ఆ కత్తెర పేరే ప్రవక్త, ఆ కత్తెర పేరే యేసుక్రీస్తు, ఆ కత్తెర పేరే పరిశుద్ధాత్మ. నువ్వేం చేయాలంటే దానికి లోబడాలి, దానికి కట్టుబడాలి. అంతేనా? ఇప్పుడు అది కత్తిరించాలి. అయ్యో నాతో పాటు చాలా కాలం ఉన్నదే, ఈ దీపం పోతే ఎలాగా, ఈ ఒత్తి పోతే ఎలాగా, మా అమ్మగారు ఇచ్చారు, పెళ్ళి ఎప్పుడు ఇచ్చారు, ఈ కథలు చెప్పకండి.
దేవుడు ఒక వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు సరిచేయటానికి లోబడండి. ఎందుకంటే వాక్యం కన్నా గొప్పది ఉన్నదా? దేవుడి కన్నా గొప్పడు ఉన్నాడా? నాకన్నా ఎక్కువ తెలుసు అన్నాడు అంటే వాడు పాతాళానికి పోతాడు. నాకేమీ తెలియదు అనుకుంటే పరలోకానికి మొదటి మెచ్చేది. కాబట్టి మన దగ్గరికి ఎంత తెలిసినా ఎంత జ్ఞానం మనం ఏం చేయాలి? వినబడలేదు. ఓసారి ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసింది, పాస్టర్ గారు నాకు పరిచయం చేయాలని ఉన్నది అన్నది. అమ్మ నీకు వర్తమానం తెలుసా అంది. చిన్నప్పుడు తెలుసు పాస్టర్ గారు అంది. పుస్తకాలు చదివేవా అన్నది. చదివేశాను అన్నది. ఎన్ని పుస్తకాలు చదువుంటావు అని అడిగా, చిన్న అనుమానం వచ్చి. సుమారుగా ఒక 500 పుస్తకాలు చదువుంటా అన్నది. ఎప్పుడు మాటిది? ఒక 8 ఏళ్ల క్రితం మాట, 9 ఏళ్ల క్రితం. 9 ఏళ్ల క్రితం తెలుగులో 500 పుస్తకాలు వచ్చినాయి అంటే నాకు అనుమానమే. రాలా. నాకు తెలిసి 300 250 ఉన్నాయి అప్పటికి నాకు తెలిసి. మరి టీటీకి ఒక 50 టీటీకి ఉండొచ్చాము. అమ్మ నువ్వు చదివేవా అన్న? చదివాను భాష గారు. మరి ఎక్కడా నీకు తగలలేదా అన్నది. నేను ఎన్ని పుస్తకాలు చదివా నాకు ఎక్కడా తగలలేదు, నాకు పరిచయం చేయాలని ఒక మంటగా ఉంది భాష గారు, పరిచయం నేను చేసేస్తాను అన్నది. దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నేను అనేక మంది నడిపించేస్తాను, నాకు నమ్మకం ఉన్నది అన్నది. సరే ఆమెతో మాట్లాడేటప్పటికి దేవుడి కృపను బట్టి 2018 అనుకుంటా ఆ సంవత్సరం. అప్పటికి దేవుడి ఇచ్చే మహాకృపను బట్టి మొత్తము ఎన్నైతే వర్తమానాలు ఉన్నాయో అప్పుడు 1195 వర్తమానాలు ఉన్నాయి, 1189 వర్తమానాలు ఉన్నాయి. అప్పటికి అవే నేను చదువున్నా. మరి చదివినప్పుడు నాకు ప్రతి చోట స్త్రీ బోధించకూడదనే ఉన్నది. మరి ఆమె వచ్చి నేను 500 పుస్తకాలు చదివాను అన్నది. నాకు ఎందుకు అనుమానం వచ్చి 500 పుస్తకాలు రాలేదమ్మా నువ్వు ఎలా చదివావు అన్నది. లేదండి నేను మా నాన్నగారు చిన్నప్పుడు చదువుతున్నాం అన్నది. సరే తర్వాత ఎందుకని మంచి చెక్ చేసుకోను అని చెప్పా. చెక్ చేసుకుంటే వాళ్ళ ఇంట్లో మొత్తానికి 15-20 పుస్తకాలు ఉన్నాయి. అయితే అవి చాలా కాపీలు ఉన్నాయి. ఒకే పుస్తకం 20 పుస్తకాలు 30 పుస్తకాలు ఉంటాయి కదా, అలాగ ఉన్నాయి. ఒకటి చదివి మొత్తం చదివేస్తాను అనుకున్నదమ్మా. అది ఏం జరిగింది లాస్ట్కే? నేను ఎప్పుడు చెప్తాను, కొద్దిగా తెలుసుకొని నాకు మొత్తం తెలుసు అన్నావా నువ్వు తప్పులో ఉంటావు. మొత్తం నువ్వు తెలుసుకున్నావా నువ్వు తప్పులో ఉండలే, బయటకు వచ్చేస్తావు. అదే ఈరోజు దేవుడు ఒక ఆత్మగా మనతో చెప్పే సంగతి కూడా, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీదకి వచ్చినదో, మన లోపలికి వచ్చాడో, మనల్ని తప్పులోను పాపంలోను ఉంచడో, దానిలోంచి దేవుడు మనల్ని బయట తీసుకొచ్చేవాడిగా ఉన్నాడు. చూడండి, అద్భుత పరిమళ భరితమైన మన జీవితాన్ని నాశనం చేయటకు సాతాను చచ్చిన ఈగల వంటి పాపాన్ని మన జీవితంలోకి ప్రవేశపెడతాడు. ఇప్పుడు అపవాది పని ఏంటి? దేవుడి ప్లాన్ పాడు చేయటం. దేవుడి ప్లాన్ పాడు చేయాలంటే ముందు దేవుడి ప్లాన్ ఏంటో తెలియాలి. దేవుడి ప్లాన్ సృష్టి కాదు, సృష్టిలో మనం. ఎందుకంటే దేవుడు సృష్టిలోకి పరిశుద్ధాత్మను పంపించలా, నీ లోపలికి నా లోపలికి పరిశుద్ధాత్మను పంపించాడు. కాబట్టి ఇప్పుడు వాడు ఎవరిని పాడు చేస్తాడు? వాడు సృష్టిని పాడు చేయడు. పాడు చేస్తే ప్రయోజనం లేదు, ఎందుకంటే దేవుడు వాటిని మొత్తం మళ్ళీ గాలి చేస్తాడు. కాబట్టి వాడికి తెలుసు దేవుడు దాన్ని గాలి చేస్తే దాని జోలికి పోడు. మరి వాళ్ళు ఎవరి జోలికి రావాలి? ఆయన కాల్చంది మనల్ని, అంతేనా? గోధుమని ఆయన కాల్చాడు, గురుగులే కాలుస్తాడు. కాబట్టి వాడు గురుగు దగ్గరికి పోడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? గోధుమ దగ్గరికి. ఎందుకు రావాలి? గోధుమ దేవుడికి కావాలి. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి, దేవుడు కుమారుడు, దేవుడు కుమార్తె అపవాది కావాలి. కాబట్టి ఎవరైతే దేవుడు వారి దగ్గర తీసుకుంటాడో, వాడికి అనుమానం కలిగినదో, వాళ్ళ జీవితాలను వాడు పాడు చేస్తాడు. అవునా? అందుకే మనం గమనించినట్లయితే చాలా మంది చెడిపోయిన తర్వాత, పాడైపోయిన తర్వాత దేవుడి యొక్క సన్నిధికి వస్తూ ఉంటారు, ముందే రారు. కారణం ఏంటంటే వాడు ముందే వీళ్ళు వస్తారని అనుమానంతో చెడగొచ్చాడు. అయితే దేవుడు ఎప్పుడు ఆయన ప్లాన్ మార్చుకోడు. అపవాదిని చెడగొట్టినా, పాడు చేసినా, ఇబ్బంది పెట్టినా, పడేసినా, నిందల్లో ఉంచినా, చెడిపోయిన దాంట్లో ఉంచినా, దేవుడు నీకు ఒక సాక్ష్యం ఇచ్చి అక్కడి నుంచి బయటికి తీసుకొని వస్తాడు. కాబట్టి దేవుడి కృప విస్తారమైనది. ఆ విస్తారమైన కృప చేతే దేవుడు ఈరోజు మనల్ని బయటికి తీసుకొని వస్తున్నాడు. అపవాది మన లోపల బలహీనతలు పెడతా ఉంటే దేవుడు వాక్యం పెడతా ఉన్నాడు, దేవుడు విశ్వాసం పెడుతున్నాడు, దేవుడు ధైర్యం పెడుతున్నాడు, దేవుడు ప్రార్థన పెడుతున్నాడు, దేవుడు పరిశుద్ధాత్మని మన లోపల ఉంచుతూ ఉన్నాడు. వాటన్నిటి ద్వారా దేవుడు మనలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను బయటికి తీసివేస్తా ఉన్నాడు. అయితే సమస్య ఏంటంటే, సాక్ష్యం పొందుకున్న కొద్ది కాలం మనం బాగానే ఉంటాం, సాక్ష్యం వచ్చిన కొద్ది కాలం బాగానే ఉంటాం. అది స్వస్థత కానీ, విడుదల కానీ, రక్షణ కానీ, మరేదైనా కార్యం కానీ, ఆ సాక్ష్యం పొందిన కొద్ది కాలం మాత్రం చర్చిలో మనం అందరికన్నా ఫేమస్. ఆ తర్వాత మీరు గమనించండి, ఎవరైతే ఎక్కువ సాక్ష్యాలు పొందుకున్నారో చర్చిలో, వాళ్ళ జీవితాలు కష్టంగా ఉంటాయి, వాళ్ళ జీవితాలు భారంగా ఉంటాయి. కారణం ఏంటంటే అపవాది యొక్క దాడి వారి మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకని? నువ్వు ఎప్పుడైతే సాక్ష్యం పొందుకున్నావో, నువ్వు దేవుడి నామాన్ని ప్రకటిస్తావు, దేవుడి నామాన్ని గణపరుస్తావు, నువ్వు దేవుడి పక్షం నిలబడాలని ఆశపడతా ఉంటావు. అందుకని అపవాది ఏం చేస్తాడు? నీ మీద ఎక్కువ దాడి చేస్తాడు. కాబట్టి వారు ఎవరి జీవితంలోకి
చెడిపోయిన పంపిస్తాడంటే ఎవరైతే దేవుడి గురించి ఘనంగా ప్రకటించాలనుకుంటున్నారో వారి జీవితాలు వాళ్ళు పాడు చేయటం కోసం ఈ చచ్చిన ఈగల వంటి సాక్ష్యాలు పడేస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ చచ్చిన ఈగను తెలియగానే అమ్మ చాలా మంది ఉన్నారు, కోపపడమాకండి, ఈ మాట నిజం చెప్తున్నాను, నిజమో కాదో మీరు నాకు చెప్పండి. కొద్దిమంది సిస్టర్స్ అప్పుడప్పుడు టీనో కాఫీ పెడతా ఉంటే దాంట్లో అప్పుడప్పుడు ఈగలు పడుతుంటాయి. కాసేటప్పుడే ఏం చేస్తారు? పారబోస్తారా? ఎవరమ్మా మీరు పారబోసేది? ఏం చేస్తారు? పాస్టర్గా చూడలా ఈగ తీసి బయటపడేయండి అంటారు. కానీ మీరు తాగుతారు అది? ఎందుకు తాగరు? చూశారు కదా అది. ఇప్పుడు మనకి ఎలాగున్నది? మనకి నిజం తెలుసు. అయితే ఏంటన్నాను, దేవుడు కూడా మన జీవితాల్లో ఆ చచ్చిన ఈగలు చూస్తారు కదా. ఇప్పుడు మన దేవుడు ఒప్పుకుంటాడా? చెప్పరా? ఇప్పుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి మన జీవితాల్లో ఏం చేయాలి? ఇప్పుడు మామూలుగా అయితే పడేయాల. ఈ పడేయటానికి కాకుండా, దేవుడు మనల్ని నశించిపోవటానికి కాకుండా దేవుడు రక్షించడానికి ఉంచాడు. కాబట్టి ఆ చచ్చిన ఈగల వంటి జీవితాలు, సాక్ష్యాలు మన లోపల ఉన్నాయి కాబట్టి వాటిని తీసేయటానికే దేవుడు రక్తం మనకిచ్చాడు. దేవుడు రక్తం మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, సాతాన్ ఈస్ ట్రైయింగ్ టు డిస్ట్రాయ్ ది ఆయింట్మెంట్ ఆర్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. అపవాది యొక్క పని ఏంటంటే దేవుడు మన జీవితాల్లో ఉన్న ప్లాను, లేకపోతే దేవుడు తయారు చేసిన ఆయింట్మెంట్ ఏదైతే ఉందో, మన భాష మాట్లాడే తైలం, ఆ తైలమును చెడగొట్టడమే వాడి పని. ఎందుకంటే దేవుడు దాన్ని వాడకూడదు అని. ఎందుకు? తైలం అంటే ఎవరు? నేను. అవునా? పరిశుద్ధాత్మ నాలో ఉంటే ఆ తైలం నేనే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆ తైలం నీవే. నిజమేనా కాదా? ఓసారి చూద్దాం, యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. ఇంకా తిప్పుతానే ఉన్నారు, చదవండి. ఎవరు దైవాలు? ఇప్పుడు వినపడలేదు. మరి దైవం అంటే దైవం లోపల ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మీరు దైవములని నేను అంటిని. ఇప్పుడు దైవాలంటే ఎవరు? ఆయనేమో మీరు అంటున్నాడు, మీరేమో దేవుడు అనండి. ఇప్పుడు దైవాలంటే ఎవరు? మళ్ళీ మనం అంటున్నారు. దైవాలంటే ఎవరు? నేను. వర్తమానం ఎవరి కోసం? పాపం చేసింది ఎవరు? యేసు వచ్చింది ఎవరి కోసం? సమాధిలోంచి లేచింది ఎవరి కోసం? ఎవరు పాపం పోవాలి? ఎవరు సరిచేయబడాలి? ఎవరు పరలోకం వెళ్ళాలి? రెండవ రాకడ ఎవరి కోసం? నిత్యజీవం ఎవరి కోసం? పరిశుద్ధాత్మ ఎవరి కోసం? కొత్త శరీరం ఎవరి కోసం? శరీరాల మార్పు ఎవరి కోసం? మధ్యాకాశాలు ఎవరు కలుసుకోవాలి? నేను ఆయన కలుసుకోవాలి. మొత్తం నాది వర్తమానం, మనదిగానే కాదు. కోప్పడకడమ్మా. కొన్నిసార్లు మన ఇళ్లలో ఇప్పుడు వస్తువు ఉన్నది, బీరువా లేదా బంగారు నెక్లెస్ ఉన్నది, మనది అంటారా నాది అంటారా? మనది అనొచ్చుగా మరి. మరి దేవుడు నేనెవరికి పంచను, ఆయన నా కొరకు రక్తం కాచారు కాబట్టి ఆయన నా దేవుడు. అర్థమైనదా? బంగారం దగ్గరికి వచ్చాం, నా బంగారం అంటాం. పక్కన వాడు తీసుకొని మనది కదంటే ఒప్పుకుంటామా? మన స్థలం వాళ్ళు తీసుకొని మన స్థలంలో అంటే కోర్టుకు పోమా అమ్మటి. కాబట్టి దేవుడి విషయం కూడా అంతే. నేను నా దేవుడు, నా వ్యక్తిగత వర్తమానం అన్నది అది 100 మందికి రావచ్చు, 1000 మందికి రావచ్చు, అది నాదై ఉన్నది. కాబట్టి అది నా కొరకే, నేను దాని కొరకే నేను జీవించేవాడిని అయి ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. అది సమస్య ఏంటంటే నేటి క్రైస్తవ్యము దుర్గంధముతో నిండి ఉన్నది. కారణం ఏంటి? త్వరగా చెప్పాలి మీ సమాధానం నాకు. కారణం ఏంటి? ఒకటా రెండా? తైలం తక్కువ, ఈగలు ఎక్కువ. ఇది ఈరోజు పరిస్థితి. ఎందుకు చెడిపోయిన సాక్ష్యం? అవునా? మీరు ఇంట్లో ఎక్కడైనా చిన్న ముక్క పెద్ద ముక్క వండకుండా మూలబడేస్తే ఒక 6 రోజుల తర్వాత ఇంట్లోకి వస్తే ఎలాగ ఉంటుంది అమ్మా? మరి మన జీవితాలు ఎలాగ ఉన్నాయి? అంటే సమస్య ఏంటి చెప్పనా? ఓ సామెత ఉంది, కోపం రాదుగా మరి. వస్తుందా రాదా? మంచి సామెత కాబట్టి చాలా అసహ్యంగా ఉంటుంది, కానీ వినాలి మనం, ఎందుకంటే తప్పదు, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి. ఎవరి కంపు మీకు తెలుసు. అయితే మన కంపుగా ఉంటుంది, బాగానే ఉంటుంది, కానీ కొత్తోడు వస్తే మన కంపు ఏంది అర్థమవుతుంది. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు ఏమైందంటే మన సాక్ష్యం చెడిపోయినా అది మనకు బాగానే ఉంటున్నది. అయితే దేవుడికి అది బైబిల్ అంటుంది, మన సాక్ష్యములు, మనం అర్పించే బలి అర్పణలు దేవుడి నాసిక రంధ్రములకు దుర్వాసన కొడుతున్నాయి. అర్థమైనదా?
అంటే ఇప్పుడు మనల్ని మనం బలి అర్పణగా చేసుకుంటే, మన తైలాన్ని ఆయనకి బలి అర్పణగా చేసుకుంటే మన జీవితాలు ఎలాగున్నాయి? వినబట్టలేదు. దుర్వాసన ఎవరికి? మనకి బాగానే ఉన్నది. నా కుటుంబం బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను, అంతా బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నాం. అయితే దేవుని దృష్టికి కంపు, దుర్వాసన, చెడిపోయిన వాసన. ఇప్పుడు దేవుడు మనల్ని ఒప్పుకుంటాడా? మనల్ని అభినందిస్తాడా? మనల్ని అంగీకరిస్తాడా? మనల్ని ఆయన తీసుకుంటాడా? అంటే ఖచ్చితంగా తీసుకొని తోసివేస్తానంటున్నాడు. కాబట్టి ఈ రోజు ఇది ఇప్పుడే మనము సరిచేయబడవలసిన సమయం అయి ఉన్నది. ఈ సమయానికి మనం లోపడవలసి ఉన్నాం. కోపం తెచ్చుకోమని 2 మాటలు చెప్పనండి. నేడు విశ్వాసుల జీవితాల్లో చివరికి సేవకుల జీవితాల్లో కూడా ఈ చచ్చని ఈగలు కనబడుతున్నాయి. నిజమా కాదా? ఎన్ని చోట్ల మన సేవకుల జీవితాలు, కుటుంబాలు చూస్తున్నాం. చెడిపోయి ఉన్నాయి, పాడైపోయి ఉన్నాయి, సాక్ష్యాన్ని కోల్పోయి ఉన్నాయి. వ్యక్తుల జీవితాలు, కుటుంబాలు, సంఘాల్లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఎలాగయ్యారంటే, వారి జీవితాల్లో చెడిపోయిన ఈగలు వాళ్ళు కలిగి ఉండటం వల్ల, చచ్చిపోయిన ఈగలు కలిగి ఉండటం వల్ల అనేక మంది దేవుడి వైపు తిరగకుండా ఉన్నారు. కాబట్టి అనేక మంది దేవుడి వైపు రాకుండా ఉండటానికి ఒక రకంగా కారణం ఎవరు? మనమే అంటున్నారు. చెప్పరు ఎవరు? ఇందాక ఆమె నడిచారు గట్టిగా, పైన కప్పు కదిలేలా కలిచారు. ఇప్పుడు చెప్పరు ఎవరు? ఎవరు సరి చేసుకోవాలి? చచ్చిన ఈగలు ఎక్కడున్నాయి? నాలోనా మనలోనా? ఎవరు సరి చేయబడాలి? ఎవరు ఒప్పుకోవాలి? ఎవరు పక్కన తప్పుకోవాలి? ఎవరు సిద్ధపడాలి? ఎవరు నలుపుని తీసేసుకోవాలి? ఎవరి డ్యూటీలు సరిచేయబడాలి? ఎవరికి వాక్యం కావాలి? ఎవరికి పరిశుద్ధాత్మ కావాలి? ఎవరికి కదిలించబడాలి? ఎవరు ప్రార్థన చేయాలి? ఏం గట్టిగా రావట్లేదు ఈ పూట. నిజమేనా? ఏమాన్ చూడండి, చచ్చిన ఈగల వంటి కార్యములు సువాసన లేకపోగా దుర్వాసన అధికంగా వస్తున్నది. కాబట్టి ఈరోజు చర్చిని మనం ఏం చేయాలి? ఫస్ట్ చర్చి శుభ్రం చేయాలి. అంతేనా? అయితే నేనంటాను, చర్చిని శుభ్రం చేయాలంటే ఫస్ట్ నీ హృదయం శుభ్రం చేయాలి. ఎక్కడ? ఆ తర్వాత నన్ను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత నా కుటుంబం శుభ్రం చేసుకోవాలి. అప్పుడు చర్చిని శుభ్రం చేయాలి. ఇవన్నీ చేయకపోతే ఏమవుతుంది? మనకి ఎలా చిన్న సాక్ష్యం చెప్పనండి, మన త్వరగా అర్థం అవటం కోసం. మనం చర్చిలోకి వచ్చాక ఎలా ఉంటే మన భాష, మన పదాలు, మన మాటలు చెప్పండి. ఎలా ఉంటే ఒక మాట చెప్పరాదు నాకు అర్థం కావటానికి. పాస్టర్ గారు మా ఇంటి పక్కన గొడవ అయ్యేటప్పుడు ఎవరైతే ఆపేస్తారా మీరు? అక్కడ భాషలు వస్తాయి. చర్చిలో ప్రార్థన చేయమంటే గొంతు రాదు, అక్కడ మాత్రం ప్రసంగాలు చేస్తారు. ఏంటి అవన్నీ? చచ్చిన ఈగలని లోపల పెట్టుకొని చర్చికి వచ్చి మాత్రం పాస్టర్ గారు ఇక్కడ పరిశుద్ధాత్మ మీదకి వచ్చేటట్టుగా మాట్లాడతాం మనం. అయితే నేను అంటున్నాను, దుర్వాసన కొడుతుంది నీ జీవితం అంటున్నాను. దేవుడి నాసికారంధ్రములకు మన జీవితాలు దుర్వాసన కొడుతున్నాయి. కాబట్టి ఏం చేద్దాం? ఈరోజే ఇక్కడ మారదామా? ఇంటి దగ్గర మారదామా? ఇంటి దగ్గర మారితేనే ఇక్కడ మారుతాం మనం. ఇక్కడ మారే ప్రయోజనం ఏమున్నది? మనం చర్చిలో మంచోళ్ళమా చెడ్డోళ్ళమా? అందరూ మంచోళ్ళే. చెడ్డోళ్ళు ఎవరు ఉన్నారు? ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాక అడుగుతాను, మనం ఇక్కడ నటిస్తున్నామా అక్కడ నటిస్తున్నామా? ఎక్కడితో నటిస్తున్నాం? ఎక్కడ నటిస్తున్నాం? చెప్పరే గట్టిగా, నాకు ఎవరు సహాయం చేయరు ఎవరు ఈ పూట. ఎక్కడ? ఒక మాట మీరు నిజం ఒప్పుకొని చాలా సంతోషం. మిమ్మల్ని మెచ్చుకుంటున్నా, మిమ్మల్ని ప్రేమించి మీకు మాట చెప్తున్నా. ఏంటంటే ఆ మాట, ఇక్కడ నటిస్తారని మీకు అర్థమైందా లేదా? ఎస్తానోనా? మరి మీకే అర్థమైంది, దేవుడికి అర్థమైందా లేదా? దేవుడికి ఎప్పుడు అర్థమైంది? మనకి ఎప్పుడు అర్థమైంది? అది సంగతి. ఇక్కడి నుంచి ఏం చేద్దాం? కాదు ఏం చేద్దాం చెప్పండి నాకు. మానేద్దాం. ఎంతమంది నిజంగా మానేద్దాం అనుకుంటున్నారు? మానేద్దాం అనుకున్న వాళ్ళు చేతులు లేలేదు అందరూ. మీరెవ్వరు నాకు వద్దు అసలు. నేను మానేసా అన్నోళ్ళు చేయొద్దండి. ఇప్పుడు నేను ఇప్పుడే మానేసా, నట్టించను నేను చర్చిలో అన్నోళ్ళు చేయొద్దండి. ఇప్పుడు చాలు. ఎప్పుడో మానేస్తే నాకెందుకు? ఇప్పుడు కుడికి పెట్టింది దేనికి? ఈ రోజు వాక్యం ఇప్పుడే మనం మారాలి కదా. నువ్వు రేపొద్దున మారితే ఈ రాత్రి పరలోకం వస్తే, దేవుని రాజ్యం వస్తే ఎక్కడ పోవాలి? నువ్వు దేవుని రాజ్యం రావాలని నేను ప్రయాస భారంగా ఇక్కడికి వచ్చున్నా. ఆయన కుడికి పెట్టింది ఆ ఉద్దేశంతో. ఆయన ఎందుకు కుడికి పెట్టాడు నాకే తెలియదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని రాజ్యం కోసం సిద్ధపరచడం అయి ఉన్నది. ఏమన్? కాబట్టి నా ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వాక్యం మీ వద్దకు వచ్చిందా, ఇప్పుడే నేను సరి చేయబడాలి.
ఇక్కడే సరిచేయబడాలి. దేవుడు నాతో మాట్లాడగానే నేను సరిచేయబడాలి. ఆయన వాక్యం కిందకి నేను రావాల్సి ఉన్నా, ఆయన ఆత్మ కిందకి నేను రావాల్సి ఉన్నా, నా ఆత్మానికి అప్పగించాలి. నాలో ఉన్న లోపమేంటో, పాపమేంటో, ఇబ్బంది ఏంటో, శోధన ఏంటో నాకు దేవుడు తెలియజేశాక నేను వెంటనే వదిలేసినప్పుడే అప్పుడే చచ్చిన ఈగలు బయటికి పోతాయి, దుర్వాసన బయటికి పోతుంది, చెడిపోయింది బయటికి పోతుంది, వ్యాధి బయటికి పోతుంది, రోగం బయటికి పోతుంది, సమస్తం సరిచేయబడుతుంది. ఏమన్ కాబట్టి కొడుకులు కావాలా వద్దా? వినబడలేదు. ఆమెను సమాధానంగానే కాదు, కొడుకులు కావాలా వద్దా? ఎన్నిసార్లు కావాలా? రాదే మరి. ఈగలు బయటికి పోవడం అని కుడికి పెట్టిన ప్రతిసారి ఈగలు పట్టుకొని వస్తారు మీరు. కాబట్టి ఏం చేద్దాం? జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి మన జీవితంలో ఒక చెడ్డ క్రియో కార్యమో జరిగినదో, అది చచ్చిన ఈగని మనకు తెలిసిందా, అది మళ్ళా మన జీవితంలోకి రావద్దు. దాని నుంచి మనం దూరం జరగాల, దాని నుంచి పక్కకి జరగాల. ఎందుకంటే పాడైపోయిన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు అది మన సాక్ష్యాన్ని పాడు చేస్తుంది, మన క్రియలను పాడు చేస్తుంది, దేవుళ్ళ మనల్ని అది పాడు చేసేదిగా ఉంటుంది. గమనించండి, ఈ దుర్వాసన మనలను ఇతరులు అసహించుకునేలాగా చేస్తుంది. దేవుని రాజ్యం కొరకు మనం కొద్దిమంది సంపాదించాలి. ఆ సంపాదించే వారి వద్దకు మనం వెళ్ళినప్పుడు ఆ సంపాదించడానికి బదులుగా వారు మనల్ని ద్వేషించినట్లయితే ఒక వాక్యం వల్ల ప్రయోజనం ఏంటి, వర్తమానం వల్ల ప్రయోజనం ఏంటి? వారు దేవుని దగ్గరికి రాకుండా మన జీవితమో మన సాక్ష్యమో ఆటంకపరిచినట్లయితే దానివల్ల ప్రయోజనం ఏంటి? ఎవరేం లేదు కదా ఒక్కళ్ళు కూడా. ఏంటి ప్రయోజనం? దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనము సరిచేయబడి వెళ్ళాలి. ఆ సరిచేయబట్టడానికి దేవుడు వాక్యం ఇచ్చాడు, దాని కొరకే దేవుడు వర్తమానం ఇచ్చాడు. అంతేగాని మనల్ని చూసి ఇతరులు అసహించుకునేలాగా ఉన్నట్లయితే మనము దేవుని రాజ్యానికి ఇతరులు ఎలా సంపాదించగలం? దేవుడు మన భూమి మీద పంపించిందే కొద్ది మందిని దేవుని లోపలికి లాగటానికి. అగ్నిలోంచి కొద్దిమంది లాగునట్లుగా దేవుడు మనల్ని పంపించాడు. మనం ఆ పని చేయాలంటే ముందు మనం అగ్నిలోంచి బయట ఉండాలి కదా, మన లోపల నుంచి చచ్చిన ఈగలు బయట ఉండాలి కదా, మన జీవితం బాగుండాలి కదా, మన సాక్ష్యం బాగుండాలి కదా, మనం ఆయన వాక్యానుసారంగా జీవించాలి కదా, మన సాక్ష్యం ఇతరులను ఆకర్షించాలి. మనం ఆకర్షించడం కాదండి, మనలో ఉన్న క్రీస్తు వారిని ఆకర్షించాలి, మనలో ఉన్న వాక్యము వారిని ఆకర్షించాలి, మనలో ఉన్న క్రైస్తవ జీవితము వారిని ఆకర్షించాలి. అప్పుడు దేవుడి కొరకు కొద్ది ఆత్మను సంపాదించేవారమై ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు క్రైస్తవం మనం బోధిస్తున్నప్పటికీ, మనం చెప్తున్నప్పటికీ, మా చర్చికి రండి దేవుని నమ్ముకొని చెప్తున్నప్పటికీ మన జీవితాలు సరిగ్గా లేకపోవటానికి ఆ చచ్చిన ఈగలే కారణమై ఉన్నాయి. ఈరోజు క్రైస్తవానికి విలువ లేకుండా పోవటం కారణము సాక్ష్యము లేని జీవితములు. అంతేనా? చర్చిలో మనం మాట్లాడుకున్నాం, చర్చిలో మన భాష ఎలాగుంటుంది త్వరగా చెప్పండి. సిస్టర్ గారు, బ్రదర్ గారు, ఇంటికి వెళ్ళాగా మీకు తెలుసా భాష ఏంటో? అవునా? చిన్న గొడవ అయితే ఎన్నెన్ని గంటలు మనం మన భాష వాడతామో ఇంటి దగ్గర మనకు తెలుసు. దీనివల్ల ఏం జరుగుతుందంటే రేపొద్దున మనం పక్కింటికి వెళ్ళి మా చర్చికి రండి అంటే వాళ్ళు ఏమంటారు? అమ్మ నువ్వు వద్దు, నీ చర్చి వద్దు, నీకో దండం, మీ భాషగా 2 దండాలు. ఎందుకు? ఇలా మాట్లాడుకుందాం. 2 రెళ్ళు 6 అంట, మీరేమంటారు? త్వరగా చెప్పండి. 2 రెళ్ళు 6 అంట, ఫస్ట్ మీరేమంటారు? 4 ఎందుకు చెప్తారు మీరు? ఎవడు నా దగ్గరికి వచ్చి 2 రెళ్ళు 6 అంటే ఫస్ట్ నేనేమంటాను తెలుసా? నీకు ఎవడరా లెక్కలు నేర్పిందంట. అవునా? రైట్. ఇప్పుడు మన చర్చికి వచ్చి మన జీవితం సరిగ్గా లేకపోతే ఫస్ట్ ఏమంటాడు? అది ఎవరిని తిడతారు? ఏలియా గారిని. మమ్మల్ని తిడతారు. ఎవరిని తిట్టాలి ఇప్పుడు? ఏలియా గారు మీకు ఏం బోధిస్తున్నారు? మీకు ఇదే కాదు. అసలు తప్పు చేసింది ఎవరు? కానీ తిట్టేది ఎవరు? తిట్టించుకునేది ఎవరు? సమస్య ఎవరిది? తప్పు ఎవరిది? లోపడింది ఎవరు? కానీ తిట్లు ఎవరికి? అది సంగతి. పాస్టర్ గారినే కదా, మనకేం పర్లేదు తిట్టుకోండి. అంటే ఈరోజు ఏంటంటే మనము సాక్ష్యం లేని జీవితాలు జీవించడం ద్వారా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. మనం ఇంకొకరిని సంపాదించలేకపోతున్నాం. ఇంకొకరు మనం సంపాదించాలంటే ముందు మన జీవితం బాగుండాలి. అంతేనే కదా? ఓసారి అలా చూద్దాం. గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21. చెప్పుతానే ఉన్నారు ఇంకా మీరందరూ. జాగ్రత్త. జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఒక మాట అడుగుతాను, ఇవన్నీ మా ఇంట్లో లేవనోళ్ళు చేయొద్దండి.
ఇవేమి మా ఇంట్లో లేవన్నోళ్ళు చేయొద్దని అంటున్నా. అయిపోయింది. మన జీవితం ఎలాగుంది? ఇవన్నీ ఏంటి? చచ్చిన ఈగలు, మామూలు ఈగలు కాదు. అది బతికినవి ఎగిరిపోతాయి. చచ్చిన ఈగలు అలాగే ఉంటాయి, మనమే తీసి పడేయాలా. కాబట్టి ఇవన్నీ మన దగ్గర ఉన్నాయా లేవా? మొత్తం లేకపోవచ్చు, ఏవో కొన్ని అయితే ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని దేవుని రాజ్యం పోదామా? తైలము పాడైంది, సాక్ష్యము పాడైంది, జీవితము పాడైంది. ఏం చేయాలి ఇప్పుడు? లాంతరు పాడైంది, ఎలాగట్లా ఏం చేయాలా? ఇవన్నీ పాడైనవి, ఏం చేయాలా? ఎవరికి కత్తిరించాలా? పాస్టర్ గారా, యేసుక్రీస్తా, మన ఇంట్లో వాళ్ళ, ఎవరు? రహస్యం మాట్లాడుకుందాం. ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఆయన ద్వారం తట్టుచున్నాడు అన్నాడు. ప్రకటన గ్రంథం 3:21లో ద్వారం తడుతున్నాడు. అయితే ఏ ద్వారం అది? చర్చి తలుపులు కాదు, నీ హృదయ తలుపులు. గడ లోపలేసి ఉన్నది, ఎవరు తీయాలి? నీ హృదయం లోపలికి వచ్చి మీ పాస్టర్ గారు తలుపు తీయలేరు, నీ తల్లిలో తండ్రి తలుపు తీయలేడు, నీ భర్త తలుపు తీయలేరు, నీ పిల్లలు తలుపు తీయలేరు. ఎవరు తలుపు తీయాలంటే ఆ తలుపు నువ్వేసి నువ్వే తీయాలా. గడ ఎక్కడేసాం? లోపల. ఆ గడ తీయాల్సి నువ్వే. చచ్చినీగలు ఎక్కడున్నాయి? బయట లేవు, ఇంటి బయట లేవు, చర్చి బయట లేవు, వీధి బయట లేవు, ఊరు బయట లేవు. నీ హృదయం లోపల పడి చచ్చి ఉన్నాయి అవి. అవి బయటికి రావాలంటే ముందు గడ తీయాలా, లోపలికి దేవుడిని ఆహ్వానించాలా, వాక్యాన్ని ఆహ్వానించాలా, పరిశుద్ధాత్మ ఆహ్వానించాలా, ప్రార్థించాలా, ఉపవాసం ఉండాలా, దేవుడికి లోబడాలి. అప్పుడు ఆ చెడిపోయిన మొత్తం బయటికి పోయేవిగా ఉంటాయి. ఏమో సరిపోలే నాకు, సరిపోలేదు అసలు. ఏదో ఒకళ్ళు ఇద్దరు ఉంటుంది నాకు ఇక్కడ. అది గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే, ఈరోజు ఘోరమైన సంగతి ఏంటంటే, చచ్చిన ఈగలను కనిపెట్టలేని స్థితి మనం కలిగి ఉన్నాం. అది సంగతి. అంతేనా? ఇందాక ఉదాహరణ మళ్ళీ మనం వాడుకుందాం, త్వరగా అర్థమవుతుంది కదా. ఆ గదిలో కాఫీ టీవీ పెట్టి వచ్చాం. పెడతా వచ్చినప్పుడు ఏం చేసామంటే మూత మర్చిపోయి వచ్చాం. ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళాం, ఏముంటాయి లోపల? మన జీవితాల్లో కూడా ప్రార్థన అనే కట్టు లేనప్పుడు, ప్రార్థన అనే మూత లేనప్పుడు, విశ్వాసం అనే మూత లేనప్పుడు, దాన్ని అలాగ వదిలిపెట్టేసినప్పుడు చెడిపోయిన మొత్తం లోపలికి వచ్చారు. నువ్వు ఎక్కడికంటే అక్కడికి పోతా ఉన్నప్పుడు, ఏ చోటుకంటే ఆ చోటుకు పోతూ ఉన్నప్పుడు, ఎవరితో అంటే వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు, ఎక్కడంటే వాళ్ళతో కలుస్తూ ఉన్నప్పుడు, నువ్వు సరిగా ప్రార్థన లేని జీవితం గడుపుతూ ఉన్నప్పుడు చెడిపోయిన అనేక లోపలికి వచ్చేస్తావు. అవన్నీ పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు? వినపడలా? ఈగలు కొద్దిగా ఉంటే ఏం చేస్తాం? తీసేస్తాం. ఎక్కువ ఉంటే మొత్తం పడేస్తాం. అది సంగతి. ఇప్పుడు మన జీవితం ఎలాగుంది ఇంతకీ? త్వరగా చెప్పండి నా సమాధానం. ఏదో కొద్దిగా ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా? మరి ఏం చేయాలి ఇప్పుడు? పడేద్దామా జీవితాలు? పడేయడానికి కాదు ఇక్కడికి వచ్చింది, పడేయడానికి కాదు చర్చికి వచ్చింది. చర్చికి వచ్చింది దానికి సరిచేయబట్టడానికి, జీవించబట్టడానికి, మన దగ్గర తప్పులేంటో తెలుసుకోవడానికి. అయితే మనకున్న పెద్ద సమస్య ఏంటంటే, పాస్టర్ గారు ఎప్పుడైనా మనలో ఉన్న తప్పు చెప్పొచ్చా? చెప్పకూడదు. చెప్తే ఆయన పాప అయిపోడు. ఒప్పుకుంటాం పాస్టర్ గారు తప్పులు చెప్తే? ఒప్పుకుంటే మన విశ్వాసాలు అయిపోము. ఒప్పుకుంటామా లేదా? ఏం చేయాలి మరి? సరే, మీకు తప్పు చేసామని చెప్పాల్సింది ఎవరు? దేవుడే చెప్పాలి. దేవుడు నేరుగా వచ్చి మాట్లాడతాడా? మాట్లాడు. మరి ఆదివారం పూట ప్రసంగం చేయడానికన్నా ముందు పాస్టర్ గారి గురించి ఏం ప్రార్థన చేస్తాం? ఇందాక కూడా సిస్టర్ ప్రార్థన చేసింది వచ్చే ముందు లోపలికి, ప్రభా ఆ పాస్టర్ గారు మరుగు చేసి నీ స్వరం మాతో మాట్లాడన్నది. సరే, దేవుడు నీ ప్రార్థన ఆలకిచ్చి పాస్టర్ గారు వాడుకొని ఆయన స్వరం ద్వారా నీతో మాట్లాడిలో తప్పును కానీ సరి చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? నేను ఒప్పుకోవాలా? ఈ పాస్టర్ గారు కాకపోతే చర్చిలు లేవా ఈ ఊళ్ళో? ఇంకో చర్చికి పోతాం. అంటే ఈరోజు నువ్వు చర్చి మార్చే సరిపోదు, నువ్వు మారాలా, నీ జీవితం మారాలా, నీ సాక్ష్యం మారాలా. ఆ చచ్చిపోయిన ఈగలు బయటికి పోవాలా, ఆ చెడిపోయిన జీవితం బయటికి పోవాలా, చెడిపోయిన సాక్ష్యం బయటికి పోవాలా. అందుకొరకే దేవుడు ఇప్పుడు సంఘాన్ని కట్టాడు, అందుకొరకే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, అందుకొరకే దేవుడి కాల వర్తమానం ఇచ్చాడు, అందుకొరకే దేవుడు ప్రవక్తను పంపించున్నాడు, అందుకొరకే దేవుడు సేవకు నిలబెట్టున్నాడు. ఇది నేను ఒప్పుకొని తీరాలా, దీన్ని నేను అంగీకరించాలా. ఇది ఒప్పుకోనప్పుడు దానివల్ల నాకు ప్రయోజనం ఉన్నదా? నిశ్చయంగా ప్రయోజనమే లేదు. చూడండి, సంఘానికి, సమాజానికి, దేవునికి బహు అసహ్యకరంగా ఉన్నావు ఆ చచ్చిన ఈగల వల్ల. అంతేనా? కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, మనమేమో చెడిపోయిన సాక్ష్యాలు కలిగి ఉంటాం, పక్కనోడి మాత్రం నీతులు చెప్తాం. మామూలుగా ఉండదు. మన దగ్గర పెద్ద పుస్తకం ఉంటుంది, బైబిల్ కన్నా పెద్ద పుస్తకం. ఏం పుస్తకం అది? సలహాల పుస్తకం ఉంటుంది ఒకటి. అడగపోయినా ఏమిస్తాం, కానీ మనకి పని చేయవయ్యి. ఎంత పెద్ద పుస్తకం ఉంటుంది మన దగ్గర? చాలా పెద్ద పుస్తకం, బైబిల్ కన్నా 7 ముద్రల కన్నా పెద్దగా ఉంటుంది. దాంట్లో ఎప్పుడు ఫుల్ అయిపోయి ఉంటుంది, కానీ మనం ఒక్కటన్నా పాటిస్తామా? పాటించాం. చిన్న ఉదాహరణ చెప్తాను, అవునా కదా? చెప్పండి. మన చర్చిలోనే ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే, ఆర్థికంగా బాగోకపోతే, వాళ్ళు బలహీనంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్తాం? ప్రార్థన చేద్దాం,
ఇంకా ఏం చెప్పరా మీరు? అసలు వెళ్ళరా అసలు ఎవరింటికి? చెప్పండి. వెళ్తే చెప్పుండేవాళ్ళు కదా ఇప్పటికి. నాకు ఇలా చూస్తే ఒకటి అర్థం అవుతుంది, సంఘంలో సరిగ్గా ప్రేమ లేదంటుకున్నది. చెప్పండి కదా, చెప్పాడు కదా ఏమిటి? సన్నిధికి వస్తున్నారు, అప్పుడేం చెప్తారు? వాళ్ళు వస్తున్నారు, అప్పుడేం చెప్తారు? బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుడు పోయి మీరు వాళ్ళకి ఏమని ఓదారుస్తారు? మేము నీ గురించి ప్రార్థన చేస్తాము, సంఘంలో ప్రార్థన చేస్తాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం, నువ్వు భయపడమాక, దిగులు పడమాక, అదిగో బైబిల్లో యోబుని గుర్తు చేసుకో, హన్నను గుర్తు తెచ్చుకో, రేచలను గుర్తు తెచ్చుకో, మనకు తెలిసిన పేర్లు అని చెప్తాం. సరే, ఇప్పుడు సమస్య మనకే వచ్చింది. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వాళ్ళే వచ్చి మన కొరకు అవే మాటలు చెప్తే మనం ఏమంటాం? చాలా చాలే అమ్మ చెప్పేలా, కానీ నీకు వస్తే తెలుస్తుంది. పడేవాళ్ళే మేం కాబట్టి ఎన్ని మాటలు నువ్వు చెప్తావు. ఇదేంటిది అంటే? విశ్వాసము వారితో చెప్పేటప్పుడు ఒకలాగా, నీ దగ్గరికి వచ్చాక ఒకలాగా ఉంటుందా? ఉండదు కదా, ఒకేలాగా ఉండాలి కదా. వారికి చెప్పిన నీవు నీ దగ్గరికి వచ్చేసరికి తట్టుకునేలాగా నువ్వు కూడా ప్రార్థనలు ఎదగాలి. ఈరోజు బలహీనతలు ఏంటో తెలుసా? చెప్పడానికి మనం రెడీ, చేయటానికి రెడీగా వెళ్ళాం. మన దగ్గరికి వచ్చేసరికి డీలా పడిపోతాం, జారిపోతాం, పడిపోతాం. ఏడుపు, దుఃఖము, బాధ 100 మందికి 1000 మంది చెప్పుకుంటాను. అనేక మందికి చెప్పడం వల్ల ప్రయోజనం లేదు, కానీ యేసుక్రీస్తుకి ఒక్కడికి చెప్పడం వల్ల, ప్రార్థన చేయటం వల్ల, నమ్మకం ఉండటం వల్ల, విశ్వాసం ఉండటం వల్ల, ఆయన వెంబడించడం ద్వారా నీకు వచ్చే సమస్యను దాటగలవు. అనేక మంది చెప్పడం వల్ల నువ్వు బలహీనుడివి, నువ్వు బలహీనరాలివి అన్న ముద్ర నీ మీద ఉంటుంది, కానీ నువ్వు విశ్వాసాన్ని ముద్ర నీ మీద ఉండదు. కాబట్టి సమస్య వచ్చిందా, నిజమైన విశ్వాసం అయితే దేవుడికి మాత్రమే చెప్తాడు. అందరికీ తెలియాలనుకున్నాడు ఏం చేస్తాడు? ప్రయోజనమేంటి? దేవుడికి మాత్రం చెప్పడు. ప్రార్థనలో దేవుడిని మాత్రం అడగడు, మొత్తాన్ని చెప్తాడు. ఏంటో ప్రభు నాకు ఇలా చేయటల్లా. అసలు ప్రభువు చెప్పావా నువ్వెంతకి? చెప్పలా. బిజీ ఉన్న అందరికి చెప్పేదానిలో ప్రభు చెప్పడం మర్చిపోయాం. అది సమస్య. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, డోంట్ గో టు ఫోన్, గో టు థ్రోన్ అంట. నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు ఫోన్ దగ్గరికి కాదు, ఆయన సింహాసనం దగ్గరికి పో అంట. అయితే మనం ఎక్కడికి వెళ్తాం? ఫోన్ తీయడం అడుగు ఎంగేజ్ వస్తున్నావు, తీసేదా కొడతాం ఫోన్ అడిగి. ఎస్సా నోనా? ఎన్నిసార్లు చేయాలి ఫోన్ ఒక వ్యక్తికి? చెప్పండి. నువ్వు 100 సార్లు ఫోన్ చేయాల్సింది ఎవరికైనా ఉంటే నా జీవితంలో ఒక్కడికి నాకు తెలిసి, ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎన్నిసార్లు చేయాలి ఆయనకి? ఆయన ఫోన్ తీసేదాకా చెయ్యి. ఆశ్చర్యం ఏంటంటే ఆయన మొదటి రింకే ఫోన్ తీస్తాడు, మనమేమో ఆయనకి ఫోన్ చేయము. మనుషులకి ఫోన్ చేయటం వల్ల ప్రయోజనం లేదు, దేవుడికి ఫోన్ చేయటం వల్ల దేవుడికి ప్రతిసారి సమాధానం ఇస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర సిగ్నల్స్ ఎప్పుడు ఉంటాయి. ఆ సిగ్నల్స్ పోవటమే లేదు, ఆ ఫోన్ బిజీ అనేదే ఉండదు. అటువంటి ఆయనతో మనం మాట్లాడినప్పుడు ఆయన మనకి మేలు చేస్తాడు కదా, ఆయన మనకున్న సమస్యను తీసివేస్తాడు కదా, మన సాక్ష్యాన్ని సరి చేస్తాడు, మన జీవితాన్ని బాగు చేస్తాడు. వ్యాధి, బాధ, శోధన ఏమున్నా తీసేయగల దేవుడు మనం కలిగి ఉన్న ఆయన దగ్గరికి వెళ్దాం. ఎన్నిసార్లు ఆయన దగ్గరికి పోయినా ఆయన నిన్ను విసుక్కోడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గమనించండి, చివరకు వారికి పరలోక ప్రవేశం కూడా నిరాకరించబడును. బైబిల్లో చిన్న వ్యక్తులు, 2 వ్యక్తులు చూద్దాం. ఆహాబు, యెజబెల్ ఇద్దరు ఉన్నారు. ఎవరండి వాళ్ళు? ఎవరాళ్ళు అన్న పేరు నేనే చెప్పా కదా. వాళ్ళిద్దరు ఎవరంటే విశ్వాసులు. వాళ్ళ పాస్టర్ గారి పేరేంటి? ఇప్పుడు ఏలియా పాస్టర్ గారిని యెజబెల్ ఒప్పుకుందా? మా పాస్టర్ గారని ఒప్పుకోట్లా. ఆహాబ్ ఎవరు? రాజైనా ఏలియా దగ్గర విశ్వాసే. కరెక్ట్గా మాట్లాడితే ఆహాబ్ ఎవరంటే సరిహద్దు విశ్వాసి. తోత చెప్పిన మాటలు చెప్పినట్లయితే BLB అంటారు, బోర్డర్ లైన్ బిలీవర్. ఎటు దూకుతాడో తెలియదు. పాస్టర్ గారు కనిపించగానే నేను వర్తమానం అంటాడు. యెజబెల్ కనిపించగానే మనంత విగ్రహార్థం పోదాం అంటాడు. ఈరోజు సంఘం అంతా ఎలాగున్నది? సమస్య వచ్చిందా, శోధన వచ్చిందా, అర్ధరాత్రి జ్వరం వచ్చి, భయం వచ్చి జ్వరం వచ్చిందా, పొద్దున తాయితీ కట్టాలా, కానీ వర్తమాన చర్చిలో ఉండాలి నువ్వైతే. ఇదేంటిది? ఇప్పుడు నీకు అహాబుకి తేడా ఏంటి? నీకు యెజబెల్ తేడా. యెజబెల్ అన్న ఇంకా క్లారిటీగా ఉండదు, నేను నమ్మని వర్తమానం అంటుంది. ఆహాబు ఎలాగున్నాడు? కరెక్ట్గా మాట్లాడితే ఆహాబు జీవితంలో చచ్చిన యెజబెలు. మరి మన జీవితంలో చచ్చిన ఏగలు ఒకటా రెండా? వినబడలేదు. మర్చిపో 2 చెప్పండి, వింటాను. ఎందుకు చెప్పాలి భాష గారు మీకు? చాలా ఉన్నాయని మాత్రం క్లారిటీకి వచ్చా, సంతోషమేనా? అయితే ఆ ఈగలు ఏంటో మీరే బయట తీసి పడేయాలి. ఎందుకంటే మనం ఏ తప్పు చేశామో, ఏ పాపం చేశామో దేవుడు అక్కడే ఆగిపోయాడు అన్నాడు ప్రవక్త. ప్రకాశించేది ఆయన రాకను సూచించే ప్రకాశించే ఎర్ర దీపం వర్తమానంలో ఒక మాట ఉన్నది. మన జీవితంలో ఎక్కడైతే తప్పో, పాపమో, అబద్ధమో, దొంగతనమో, మోసమో చేస్తున్నామో అక్కడే యేసుక్రీస్తు ఆగిపోయి ఉన్నాడు, మనం మాత్రం ముందుకు వచ్చేసామన్నాం. ఎందుకని ఆ మాట అంటున్నానంటే అదే మన జీవితంలో చచ్చినీయగలవు. నువ్వు పోయి సరి చేసుకుంటే తప్ప క్రీస్తుతో పాటు మళ్ళా నడవలేవు.
కాబట్టి మనం ఏ దోషం చేశామో, ఏ తిక్రమం చేశామో, ఏ పాపం చేశామో మనం ఎరుగున్నాం. అది తీసేయాల్సిన బాధ్యత కూడా మనదే, సరి చేసుకోవాల్సిన బాధ్యత మనదే. ప్రార్థనలో దేవుడి దగ్గర క్షమాపణ పొందుకునేంత వరకు అడగాల్సిన బాధ్యత కూడా ఎవరిది? ఎవరో మందే అంటున్నారు. ఎవరిదా బాధ్యత? తప్పు ఎవరు చేశారు? పాపం ఎవరు చేశారు? దొంగతనం ఎవరు చేశారు? మోసం ఎవరు చేశారు? అతిక్రమం ఎవరు చేశారు? లోబడింది ఎవరు? లోబడాల్సింది ఎవరు? ఆయన రాకడానికి సిద్ధపడాల్సింది ఎవరు? ఆత్మ కావాల్సింది ఎవరికి? అన్నీ నాకు, నాది, నేనే. మరి సిద్ధపాటు అనరే. ఇప్పుడు దేవుని రాజ్యం వెళ్ళాల్సింది, సిద్ధపడాల్సింది, సరి చేసుకోవాల్సింది, డ్యూటీ చక్కబెట్టుకోవాల్సింది, ఆ మసిని తీసేయాల్సింది, చెడిపోయిన ఈగలు బయటపడాల్సింది, చచ్చిన ఈగలు తీసేయాల్సింది, సాక్ష్యం సరి చేసుకోవాల్సింది. వర్తమానం ఎవరికి? వాక్యం ఎవరికి? యేసు ఎవరికి? రక్తం ఎవరికి? పరిశుద్ధత ఎవరికి? పవిత్రత ఎవరికి? అన్నీ నాకే. కానీ ఏది లోబడం. అంతేనా? ఈరోజు వాక్యం వచ్చింది, మిగతా రోజుల్లో కాదు. దేవుడు వ్యత్యాసంగా మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. వాక్యానికి లోబడి మనం సరి చేసుకున్నాం. ఒకసారి ఆహాబు యెజెబెలును చూస్తే వారి మాటలు, వారి ఆలోచన, వారి సాక్ష్యం, క్రియలు ఏది సరిగా లేవు. అన్ని అబద్ధాలే. జీవించేది ఒకటి, చెప్పేది ఒకటి, మాట్లాడేది ఒకటి, ఆలోచన ఒకటి. బయటికి మాత్రం ఏలియా మా పాస్టర్ గారే, కానీ లోపల వాళ్ళ క్రియలు, వారి సిద్ధాంతాలు, వారి ఇష్టాలు, వారి ఆచారాలు, వారి సంప్రదాయాలు ఇయే వాక్యమై ఉన్నాయి. ఇలాగుండగా మనం దేవుని రాజ్యం వెళ్ళగలమా? కానీ ఒక మాట అడుగుదాం, ఫైనల్ చేసేసుకుందాం. ఇంతకీ మనం చర్చకి ఎందుకు రావాలి? ఆయన బాధ చూడలేక వస్తున్నామండి. చెప్పేయండి ఉన్నదేదో. దేనికి వస్తాం చర్చికి? ఏలే కదా బాధ చూడలేక చర్చి కట్టుకున్నాడండి, ఖాళీగా ఉంటే బాగోదు, మా ఊళ్ళో ఉంది కదా, అనర్థం ఉంది కానీ వస్తున్నాం. మరి ఎందుకు వస్తున్నారు? పరలోక రాజ్యం వెళ్ళాలని. పరలోక రాజ్యం వెళ్ళాలని సరి చేసుకోవాలి. అందుకని చర్చి కావాలి, అందుకని సేవకుడు కావాలి. దేవుడు చర్చి ఇచ్చాడు, సేవకుడిని ఇచ్చాడు. ఇప్పుడు మనం వచ్చేది దేనికంటే పరలోకం వెళ్ళటానికి మాత్రమే. నువ్వు చర్చికి వచ్చాక వేరే ఆలోచన చేయడానికి వీలు లేదు. వచ్చావా పరిచయం చేయి, లేదా ప్రార్థన చేయి, లేదంటే కామ్గా ఉండు, ఇంకొక ఆలోచనకి రావద్దు. కానీ మన ఆలోచన ఏంటి? చూసావు వస్తుంది, చూసావు ఎప్పుడు వస్తుందో, మనం ఎప్పుడు రమ్మన్నాం, ఎప్పుడు వస్తుందామా? ఇప్పుడు చర్చిలోకి ఎవరు వచ్చారు? ముందు దెయ్యం వచ్చింది. ఇంకొకరి గురించి నువ్వు ఆలోచించావంటే ముందు దెయ్యం వచ్చిందని. ఎవరి గురించి ఆలోచించాలి? ఎవరు సరి చేయబడాలి? ప్రార్థన ఎవరు చేయాలి? ఎవరి కోసం ఎక్కడికి వచ్చాం? మరి వాళ్ళ గురించి నీకెందుకు, వీళ్ళ గురించి నీకెందుకు? ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? అపవాది అలాగే మన లోపల చెడిపోయిన ఆలోచనలు పెట్టి నువ్వు దేనికి చర్చకు వచ్చావో నిన్ను మర్చిపోయేలాగా చేసి నీతో తప్పు చేయిస్తాడు. నువ్వు దేవుడి గురించి ఆలోచించి నిన్ను సరి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు, నువ్వు సరి చేసుకోవడానికి వీలు లేకుండా వేరే ఆలోచన లోపల పెట్టినప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించి నీ గురించి మర్చిపోవటం వల్ల నువ్వు పరలోక రాజ్యం కోల్పోతావు. కాబట్టి ఏం చేద్దాం ఈ రోజు నుంచి? ఆయన ఏమైనా నాకు అనవసరం, ఈయన ఏమైనా నాకు అనవసరం, ఆమె ఏమైనా నాకు అనవసరం, నా గురించి చెప్పాక ఎవరిని పక్కన వాళ్ళు కదిలిస్తే ఏమన్నా, చూసావా ఆమె వచ్చిందని, చీ దెయ్యమా నోరుమై అనండి. చెప్పలేదు యేసుక్రీస్తు? పేతురుని ఏమన్నాడు? చెప్పలేదా? పేతురుని ఏమన్నాడు బైబిల్లో? అన్నాడా లేదా? ఇప్పుడు అన్నది పేతురునా? కాదు, పేతురులో ఉన్న దయ్యాన్ని. అలాగే నువ్వంటలా, నీ పక్కన ఉన్న సిస్టర్ బ్రదర్ అంటలా, ఆళ్ళలో ఉన్న దయ్యాన్ని అంటున్నావు నువ్వు. కాబట్టి మీరు బాధపడమాక ఎవరు అన్నప్పుడు. ఎందుకంటే అనవసరమైంది నువ్వు మాట్లాడుతున్నప్పుడు దయ్యమే. నీకు అవసరమయ్యి నేను పిలిస్తే నువ్వు కొన్ని సంగతులు మాట్లాడాలా? అనవసరమైన సంగతులు వేలు పెట్టడానికి వీల్లేదు. వచ్చిన మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఒకసారి యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణ అవటానికన్నా ముందు యోహాను సువార్త చివరి అధ్యాయంలో అందరు కూర్చొని మాట్లాడదాం. పాస్టల్ మీటింగ్ జరుగుతూ ఉంది ఒక రకంగా. ఆ పాస్టల్ మీటింగ్కి యోహాను కొంచెం లేటుగా వచ్చాడు. ఇంతలో పేతురు అన్నాడు, ప్రభా అదిగో వాడు వస్తాడు కదా, ఆ పాస్టర్ గారికి ఏమవును అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నమాటకి గుర్తుందా? నేను వచ్చే వరకు అతనుట నాకు ఇష్టమైతే అది నీకేమి. ఏమన్నాడు? అది నీకేమి. నేను అంటున్నా, ఆ సిస్టర్ ఎప్పుడు వచ్చిందో నీకెందుకు? ఆ బ్రదర్ ఎప్పుడు వచ్చాడు నీకెందుకు? ఆ సేవకుడు పరిచయం నీకెందుకు? ఈ సేవకుడు పరిచయం నీకెందుకు? వాళ్ళ పరిచయం వీళ్ళ పరిచయం వీళ్ళెందుకు పెట్టాలా? ఇంకో భాష మాట్లాడితే కాల ప్రవక్త అంటాడు, ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నాడు. అది నీ వ్యాపారం కాదు, నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో అన్నాడు. కాబట్టి మనం ఏం చేద్దాం? ఇప్పుడు నోటికి జిప్పేసుకుందాం. మన పని మన ప్రార్థన మనం. ఇంకొకటి, నిజంగా నీకు వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉన్నదా? ఒక భారం కలిగి ఉన్నావా? వాళ్ళ గురించి సంఘంలో ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, మొరపెట్టు, కన్నీరు గాచు. బలహీనంగా ఉన్నారా? సరిచేయమను. ప్రార్థన లేరా? వచ్చేలాగా ప్రార్థన చేయి. చర్చికి రావట్లేదా? వచ్చేలాగా ప్రార్థన చేయి. శరీరంగా అనారోగ్యంలో ఉన్నారా? ప్రార్థన చేయి. దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థన శక్తి ఏదైతే ఉన్నదో అది వారి మేలు కొరకు వాడు, వారి గురించి చెడ్డగా చెప్పడానికి వాడకు. కాబట్టి ఈరోజు ఏం చేద్దాం? మనం ఎన్నో నిమ్మల్లాబులు చచ్చినీగలు తీసేద్దామా, ఉంచుకుందామా?
పాస్టర్ గారు ఎప్పుడో చిన్నప్పటి నుంచి మాతో పాటు వచ్చినాయి, మాతో పాటు ఉన్నాయి, ఇప్పటికిప్పుడు తీసేయాలంటే బాధపడతాయేమో, ఇబ్బంది పడతాయేమో, కష్టంగా ఉండదు పాస్టర్ గారు? ఉన్నాయా లేవా? ఓ చిన్న మాట అడుగుతాను, అవునా కదా చెప్పండి, ఉందో లేదో చెప్పండి. ఇక్కడ మా దగ్గర కోపం లేదన్నోళ్ళు ఒకసారి చేయి తెస్తే పైకి ఎత్తండి. నా కోపం లేదు అన్నోళ్ళు చేయి ఎత్తండి. కోపం అనేది చచ్చినయగా. ఆ కోపం వల్లే మోషే కనాన్లోకి రాల. మరి మీ సంగతి ఏంటి? కనాను భూ సంబంధంగా దేవుడిచ్చిన వాగ్దానము, పరలోకం అంటే పరానికి సంబంధించినది. మరి ఇక్కడే కోపం వల్ల రాలేకపోతే అక్కడ మనం పోలేం కదా. కాబట్టి ఏం చేద్దాం? వినపడలేదు. కోపం మా ఆయన అంటాడు, పాస్టర్ గారు కోపమే నీకు అందమని. అయితే ఇక్కడే ఉండు ఆయనతో పాటు, నువ్వు కూడా ఇక్కడే ఉందాం, పైకి వెళ్దామా? కాబట్టి ఏం చేద్దాం? ఏ వినపడలే నా సమాధానం. కోపాన్ని వదిలేద్దామా? ఎప్పుడు వదిలేశారా? ఎందుకు వదిలేస్తాం పాస్టర్ గారు? మాతో పాటు చిన్నప్పటి నుంచి రాలాది. ఎన్ని దెబ్బలు తిన్నాం దానికోసం, ఎన్ని త్యాగాలు చేసాం, ఎన్నిసార్లు అలిగి, ఎన్నిసార్లు కింద పడి దొరలు, ఎన్నిసార్లు అన్నాలు మానేసాం కోపం వల్ల. ఇప్పుడు వదిలేయమంటే కష్టం కదూ. కానీ వదిలేకపోతే పరలోకం కష్టం కదూ. ఇది వదిలేద్దామా, పరలోకం వదిలేద్దామా? పరలోకం వదిలేద్దామా? చెప్పండి గట్టిగా. కోపాన్ని వదిలేశానని చెప్పండి గట్టిగా. ఎప్పుడు వదిలేశారు? ఇక మాకు కోపం సంబంధమే లేదు. సరే, ఇంటికి వెళ్ళాక భర్త తిట్టితే, ఎప్పుడైతే మీరు ఏదైతే వదిలేసామంటారో ఎమ్మటి ఇంట్లో అదే జరుగుతుంది. ఇంక ఇప్పుడు అమ్మ చేసి ఇక నా జీవితంలో కోపమే లేదు, ఇంటికి వెళ్ళగానే గొడవ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలా చెప్పండి? ఎవరు? నువ్వు ఏదైతే వదిలేశానంటావో దానికోసం గొడవ అవుతుంది ఇంట్లో. ఏం చేద్దామైనా? సరే, ఒకసారి నేను చర్చిలో చెప్పాను, నిజంగా క్రీస్తు లోపల ఉంటే నేను కొట్టినా నువ్వు క్షమించాలి అని. దానికి ఉదాహరణ ఓ మాట చెప్పా. యేసుక్రీస్తుని సిలువేసేటప్పుడు రాళ్లతో కొడతా ఉంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? అప్పుడు ఒక స్త్రీ ఇంటికి వెళ్ళి భర్త కొడుతుంటే ఏముందో తెలుసా? ప్రభు ఆయన ఏం చేస్తే ఏం తెలియదు కాబట్టి క్షమించు అన్నది. ఆయన ఏం చేస్తాడు? ఇంకా ఎక్కువ కొడతాడు. అంతేనా? కాబట్టి నీకు వివేచన ఉండాలి, ఎక్కడ ఏది మాట్లాడాలో, ఏది లోపలే ఉంచాలో. ఆ వివేచన నువ్వు కలిగి ఉండాలా. అంతేనా కదా? ఓ చిన్న మాట చెప్తే సందర్భం వచ్చింది కాబట్టి, చాలామంది స్త్రీలు కోపంలో, భర్త ఎప్పుడన్నా కోపం వచ్చి ఆవేశం వచ్చి చేయి పైకెత్తాడు అనుకో, అక్కడిది లాగిపోతారా? ఆగరు. వంటగదిలో ఉన్న ఇలాగ రయ్యం వచ్చేస్తారు. ఓ చీర పక్కన ఇక్కడ పెడతారు, పెట్టేమంటారు, కొడతావా? కొడతావా? రా నువ్వు కొట్టు. మా ఇంటి పేరు ఏంటో తెలుసా నీకు? మా నాన్న ఏంటో తెలుసా నీకు? అసలు మా ఊరు నన్ను ఏమంటారు తెలుసా నీకు? కొట్టు, అసలు కొట్టును. ఆయన కొట్టేదాకా చేస్తారు. కొట్టాక బయటికి వెళ్ళి అడుగుతారు. నువ్వు అడగటం ఎందుకు? ఆయన ఏమనుకున్నాడు, నా భార్య అడిగింది ఇవ్వకపోతే బాధపడుతుంది కానీ ఆయనకు వచ్చాడు. కాబట్టి ఏం చేయాలి నువ్వు? కొన్నిసార్లు నోటికి జిప్పేసుకుంటే మేలు. ఇద్దరు ఇంట్లో కోపాలు ఉంటే ఒక లాగండి, ఆ కుటుంబం నెమ్మదిగా ఉంటుంది. సంఘం కూడా అంతే. ఒకళ్ళ సమస్య వచ్చినా మిగతా వాళ్ళంతా కాముగా ఉండండి. వాళ్ళ రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా కామ్గా ఉంటే సంఘం అంతా కూడా కుదురుకుంటుంది. ఈరోజు చేయాల్సిన పని అది. కుటుంబం అంతే, సంఘం అంతే. కుటుంబం ఎలాగో సంఘం కూడా అంతే. చెడిపోయిన దాన్ని తీసేసే బాధ్యత కుటుంబంలో నీకు కలిగి ఉన్నట్లే నువ్వు సంఘంలో కూడా బాధ్యత కలిగి ఉన్నావు. ఆ చెడిపోయినందుకు గుర్తించి, పాడైపోయిన గుర్తించి, చెడిపోయిన గుర్తించి దాన్ని బయట పడేసేదాకా నీవు కూడా బాధ్యత కలిగి ఉండాలి. వాడు బెస్ట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.